ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సుఖ సంతోషాలతో జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో హలో గైస్, ఎన్నడూ పెట్టిన విధంగా మా వీధిలో అయితే సార్ చాలా బాగా అయితే డెకరేట్ చేశారు లైటింగ్ సిస్టమ్. వాయిస్ అయితే కొంచెం డల్ గా ఉంది, అతి కష్టంతో అయితే డబ్బింగ్ చెప్తున్నాను అనమాట మన ఫాలోవర్స్ కోసం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్స్ప్లోర్ చేస్తాం మన రాజంపేట ముందు రోజు ఎలా ఉంటుందని. అలా రాజంపేట ఎక్స్ప్లోర్ చేద్దామని నేను మా వాడు అజిత్ వచ్చేసి కడప బైపాస్ పైన వినాయకుడి విగ్రహాల దగ్గరికి అయితే బయలుదేరాం బైక్. ఆల్మోస్ట్ ఆల్ విగ్రహాలన్నీ అయితే ఆర్డర్ అయిపోయి కడప హైవే పైన ఎవరైతే ఆర్డర్ చేసుకున్న విగ్రహాలను అయితే వాళ్ళ ఊళ్ళకి అయితే తీసుకెళ్తున్నారు. చాలా హడావిడిగా ఉంది ఈరోజు బైపాస్. విగ్రహం పెట్టడం ఒక ఎత్తు అయితే నిమజ్జనం రోజు ఇంకా భారీగా ఉంటది. కలర్లు పూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ నిమజ్జనం అయితే చాలా భయంకరంగా చేస్తారు. కడప హైవే నుంచి భువనగిరిపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ ఆపోజిట్ లో విగ్రహాలు పెట్టినారంటే అక్కడికైతే వచ్చేసాం. నేను వచ్చేసి 90% విగ్రహాలు అయితే ఆర్డర్ అయిపోయి మచ్చు పెట్టి తీయడం ఒక లెక్క అయితే, ఆ పెయింటింగ్ కొట్టడం గానీ ఐస్ పెట్టడం గానీ ఎంతో కష్టపడితే వాళ్ళకైతే అవుట్పుట్ రాదు. చాలా అంటే చాలా కష్టపడతారు డే అండ్ నైట్. నేను చిన్నగా ఉన్నప్పుడు 30-40 మంది కలిసి ట్రాక్టర్లు అయితే అతి కష్టంతో విగ్రహాన్ని అయితే పెడతాను. ఇప్పుడు చాలా సింపుల్ గా క్రేన్ తో అయితే ట్రాక్టర్లు అయితే పెట్టేస్తాం. మన రాజంపేట వచ్చేసి చాలా హడావిడిగా ఉంది అనమాట. వినాయక చవితి కాబట్టి వినాయకుడికి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఎన్ని అడుగులు పెట్టారు, అలాగే ఎన్ని రోజులు జరుపుతారో కామెంట్ చేస్తారండి. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై ఫాలోవర్స్. నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి భయ్యా. లాస్ట్ ఇయర్ చాలా ఇన్సిడెంట్స్ చూసాను కాబట్టి చెప్తున్నాను. టపాసుల దగ్గర కానీ నిమజ్జనం చేసేటప్పుడు